అమ్మవారి చీరలు వేలం వేసి కుంకుమను పంచారు. కాని అందులో అంగుళికము లేదు. ఇంతలో ఇదిగో ఈ కావేరి వచ్చి నానా హడావిడి చేసింది. కావేరి, ఆయన చెప్పేది నిజమేనా? ఉంగరం నీ దగ్గరే ఉందా? నిజంగా నా దగ్గర లేదత్తయ్య. అది నేను తీయలేదు. నీవు తీయనప్పుడు చెల్లెలు పుట్టినరోజు కార్యక్రమం కూడా వదులుకుని గుడికెందుకొచ్చావు? చెప్పు కావేరి, నువ్విప్పుడు గుడికెందుకెళ్ళావు? సోదరి, నేను ఆ అంగుళీకము గురించి నీకు ముందే చెప్పి ఉన్నాను. అది ఎక్కడ ఉంటే అక్కడ అనర్థాలే జరుగుతాయి. చివరిగా చెప్తున్నాను, కావేరి ఆ అంగుళికాన్ని వదిలించుకోకపోతే అర్జున్ బాబుని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. అక్క, ఎందుకిలా చేస్తున్నావు? బావ కంటే నీకు ఆ ఉంగరం ఎక్కువైపోయిందా? గంగా, నోర్మై, తెలిసి తెలియకుండా మాట్లాడతావేంటి? ఆ కావేరి తను చిన్నపిల్లైనా సరిగ్గానే అడిగింది. ఆ ఉంగరం అంటే నీకెందుకంత పిచ్చి? వెంటనే ఆ ఉంగరం ఇచ్చేసే. అర్జున్ బాబు, నిజంగా ఆ ఉంగరం నా దగ్గర లేదు. ఆ రోజు వీళ్ళకి ఆ ఉంగరం ఇవ్వబోతుంటే అమ్మవారి కుంకుమలో పడింది. మనదేమైందో నాకు తెలీదు. సతీ సావిత్రి లాంటి వాళ్లు సాక్షాత్తు యమధర్మరాజును ఎదిరించి భర్త ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ మీ కోడలు మాత్రం భర్త కంటే అంగుళీకమే గొప్ప అనుకుంటుంది. కావేరి, వెంటనే ఆ ఉంగరం రాజుగారికిచ్చేయి. అత్తయ్య, ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా ఆ ఉంగరం నా దగ్గర లేదు. నువ్వు ఆ ఉంగరం మాయలో పడిపోయావు. నాకు నా కొడుకు కంటే ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. 24 గంటల్లా ఆ ఉంగరం తెచ్చి ఇకపోతే నేనెలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలియదు. అక్క, ఏంటక్క ఇది? గుప్తా గారు, ఎందుకలా దిగులుగా కూర్చున్నారు? ఉంగరం దొరకలేదనా? అది కూడా ఒక కారణమే కాని మాకు అంతకు మించిన దిగులు మరొకటి కలిగినది. ఏమైంది? నా కాబోయే 100వ భార్య కనిపించకుండా పోయింది. ఏంటి? కాబోయే భార్య? అది 100వ భార్య? ఆ ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? అది చెప్పినా నీకు అర్థం కాదులే పోలీస్ బాలిక. అవును, అలాని ఎక్కడైనా చూసావా? చూడలేదు. ఏ, ఈ స్కామ్ లో ఆవిడ గారికి కూడా భాగం ఉందా? తను చాలా మంచిది పోలీస్ బాలిక. అంగుళీకం మాకు తిరిగి ఇప్పించి ఈ ఇల్లు బాగుపడాలనే కోరుకుంటుంది. ఏడ్చింది. అదో దొంగ. దొంగలెక్కడైనా మారతారా? ఎందుకు మారరు? బోయవాడు వాల్మీకి అయ్యి రామాయణం వ్రాయలేదా? హాయ్ బాబోయ్, అలా మిమ్మల్ని బాగా మాయ చేసినట్టుంది. అది డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంది. అయితే కిడ్నాప్లు చేస్తుంది, లేదంటే ఇక్కడికొచ్చి అడుక్కుంటుంది. పోలీస్ బాలిక, లోకంలో మనుషులంతా బిచ్చగాళ్లే.
దేవుణ్ణి లేనివాడు రొట్టె రోటీ పచ్చడి అడిగితే ఉన్నవాడు రోల్స్ రాయల్స్ కారు అడుగుతాడు, అంతే తేడా. హ్మ్, ఈ దరిద్రపు సామెత మీకు అలే నేర్పిందా? ఆమె ఒక విజ్ఞాని, నడిచే పుస్తకం. ఇదొక్కటే నేర్పిందా లేదంటే ఇంకేమైనా నేర్పిందా? ఏది, మాకు సమయమే దొరకలేదు, అందువల్ల ఇదొక్కటే నేర్చుకుంటిమి. అమ్మయ్యా, బతికించారు. ఇప్పటి వరకు అలా ఒక్కదానితోటే చస్తున్నాం. ఇప్పుడు తనకి మీరు కూడా తోడయ్యారేమోనని భయమేసింది. ఆ బాలికను అలా అవమానించకు. తను కనబడ్డం లేదని నేను చాలా బాధపడుచున్నాను. అందుకే అలా దిగాలుగా కూర్చున్నాను. సరే, ఇంతకీ దానికేమైనా డబ్బులిచ్చారా? ఇచ్చితిమి. ఎంత? ఎంతంటే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ఇక మళ్ళీ అది మీకు కనపడదు. మీకు బాగా సున్నం పూసింది. అయ్యో, లేదు లేదు పోలీసు బాలిక, నా బొంగమూతి బాలిక అలా చెయ్యదు. నాకింత అదృష్టాన్ని తెచ్చిపెడుతున్న ఉంగరాన్ని పట్టుకొని దురదృష్టం అంటారేంటి రాజుగారు? అయినా అదృష్టాన్ని ఎవరైనా క్యాష్ చేసుకుంటారు, కానీ దురదృష్టాన్ని కూడా క్యాష్ చేసుకోవడమే ఈ అలా స్పెషాలిటీ. ఇప్పుడు నేను టోన్ మార్చి కావేరికి ఫోన్ చేస్తాను.